సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందమైన పూలు, రకరకాల చెట్లు చూడగానే, ఆ పచ్చని ప్రకృతిని చూడగానే అమ్మఒడిలో ఉన్నంత హాయిగా అనిపిస్తుంది. అటువంటి అందాలను గుర్తు తెలియని వ్యక్తులు అగ్నికి ఆహుతి చేశారు. లక్షలు విలువ చేసే పూల మొక్కలకు నిప్పు పెట్టారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పటి వరకు దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. జీవించే ప్రాణికోటి మొత్తం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తుంది. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తినే ఆహారం, ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో నుంచి మనం పొందుతున్నాం. ఈ విషయాన్ని తెలియని కొందరు వ్యక్తులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం వేలుపల్లి గ్రామంలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 4 లక్షల రూపాయల విలువ చేసే పూలు, పండ్ల మొక్కలు, నీటి మోటారు పైపులు కాలి బూడిదయ్యాయి. అలాగే అదే గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో పలు జాతుల మొక్కలతో నిర్మించిన బృహత్పల్లె ప్రకృతి వనంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నాటిన మొక్కలు, అవి నేడు పెద్ద పెద్ద చెట్లుగా ఎదిగిన వాటిని భారీ మొత్తంలో గొడ్డలతో నరికి నేలమట్టం చేశారు. ఎంత భారీ నష్టం కలిగినా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. కనీసం అటువైపు వెళ్లి కన్నెత్తి కూడా చూడలేదు. గ్రామ కార్యదర్శి గాని మండల అధికారులు కనీసం పరిశీలించడానికి రాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలము. నా పేరు మురహరి రవికుమారు. మా వేలువేలి గ్రామంలో పల్లె ప్రకృతి అనే దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు, దుండగులు దాన్ని నరకడం, కాలబెట్టడం జరిగింది. కనుక పై అధికారులు, మండలం అధికారులు 5 లక్షల మొక్కలు తీసుకొచ్చి మా పల్లె ప్రకృతి వనాన్ని ఎంతో ఘనంగా పెంచిండు. దాన్ని ఇవాళ మొత్తం ధ్వంసమైంది. ఈ మండలాధికారులు కానీ ఇది వచ్చి ఇంతవరకు దాని స్పందన లేదు. 3 రోజులు అవుతున్నది. మహబూబాబాద్ జిల్లా అధికారులైన సుత దాన్ని వచ్చి స్పందించాలని మా యొక్క చాలా చిన్నపాటి విజ్ఞప్తి. కనుక మా సర్పంచ్ ఇన్ని తీర్లా చేసుకొని వచ్చి పెద్ద పెద్ద వృక్షాలైన వాటిని సుత ధ్వంసమైపోయినాయి. కాబట్టి మా సర్పంచ్ మళ్ళా అలా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఈ పై అధికారులు సుత వచ్చి వాటిని సకాలంలో దాని పని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. సంబంధిత అధికారులు గ్రామానికి విచ్చేసి ఘటనా ప్రాంతాలను పరిశీలించి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం వేలుపల్లి గ్రామం. మా గ్రామంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆదేశాల మేరకు మా వేలుపల్లి సర్పంచ్ గారు పల్లె ప్రకృతి వనంలో ఒక 4 లక్షలు ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి, రాజమండ్రి నుంచి రకరకాల మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, చాలా అందమైన మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దానికి నిప్పండించిండ్రు. అలాగే పక్కన కొత్తగూడెం మండలంలో ఒక 2 గ్రామాలకే ఇచ్చిండ్రు బృహత్ ప్రకృతి వనం. అది వేలివెల్లి ఒకటి, పొగలపల్లి ఒకటి, 10 ఎకరాల్లో ఇది చేసిండ్రు. ఈ చెట్లను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఇవి కూడా రాజమండ్రి నుంచే చెట్లు తీసుకొచ్చిండ్రు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అనేక రకాల మొక్కలు పెట్టడం జరిగింది. ఇది చాలా అందంగా పెరిగింది. ఒక 5 సంవత్సరాల మొక్కలు ఇవి. అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని దుండగులు మొత్తం నరికేసిండ్రు. ఒక 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. అదే పల్లె ప్రకృతి వనంలో కూడా సేమ్ ఒక 5 లక్షల నష్టం జరిగింది. కావున మా ఊరికి ఇప్పుడు గ్రామ సర్పంచ్ పదవీకాలం అయిపోవడంతో అధికారులు, స్పెషల్ అధికారులు ఇవ్వడంతో వాళ్ళు పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. కావున పై అధికారులు వచ్చి మా వేలుపల్లి గ్రామానికి వచ్చి ఆ ప్రకృతి వనం బృహత్ వనాన్ని చూసి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.